ఇక వైఎస్ జగన్ నిన్న హోమం చేశారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వర్గీయులు కానీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న అనుకుంటాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గ పరిధిలో హోమం చేశారు. ఆ గుడికి సంబంధించిన యాక్టివిటీలో పాల్గొన్నారు. చాలా నిష్టగా నిబద్ధతతో ఆయన పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం కాదు, అది తిరుమలకు వచ్చినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఆ సాంప్రదాయాన్ని ఆచరిస్తారు, పాటిస్తారు. పరమ భక్తుడుగా ఒక రకమైన పూజారి లాగా మారిపోతాడు ఆయన ఆ సబ్జెక్ట్. అది చాలా మంచిది, ఆయనకున్న అలవాటు. ఇక్కడ 2 అంశాలు ఏమని చర్చిస్తున్నారు. మేము ఆయన వ్యవహార శైలి పైన అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే గుడికి వెళ్ళిపోయాడు. శుద్ధ తప్పు. కావాలంటే పాత ఆయన షెడ్యూల్ చూడండి, వారం ముందే నిర్ణయించిన షెడ్యూల్. ఒక గుడి హోమం అనేది ఈ రోజు ఒకటి చేస్తారా? 5 నెలలకు ముందో 2 నెలల ముందో ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం. నెలకు ముందు మీరేం ఆరోపణ చేయలేదు అసెంబ్లీలో. నిన్న ఆరోపణ చేసి ఈ రోజు రావడానికి ఇదేమైనా చిన్న ఈవెంట్ కాదు కదా. ముహూర్తాలు ఉంటాయి, అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి మీకు గుర్తుంటే అసెంబ్లీలో చర్చ జరగకముందే వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంటారు అని షెడ్యూల్ ప్రకటించినారు. ఆ షెడ్యూల్ ఇది కూడా ఉంది. అప్పుడు మీరు అప్పుడు అసెంబ్లీలో చర్చించలేదు కదా. ఎలా అంటారు అంటే పూజ ఆయన బాగా అసలు మీకు బుద్ధి పుట్టినప్పుడు ఆయన పూజలు చేయడు. రెండోది పూజ చేసినాడు అనుకోండి, మేము చెప్పినాం కూడా చేసినాడు. అంటే చేయకపోతే విమర్శ, చేస్తే మేము చెప్పినాడు. రెండోది ఇక్కడ నేను గమనంలో పెట్టుకోవాల్సిన జగన్ గారి క్యారెక్టర్ మరి పరిస్థితి రహమాన్ గారు. నాకు కూడా ఈ ప్రాంతం అంటే తెలుసు. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నుంచి ఆర్థిక సాయం పొందని కుటుంబం కానీ, ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ తో ఆలయాలు కానీ లేని ఆలయం ఒకట్లేదు. ఏ ఆలయం అయినా, ఏ చర్చ్ అయినా, ఏ మసీద్ అయినా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారంటే వాటిలో వైఎస్ కుటుంబం యొక్క పాత్ర ఉంటుంది. ఈ చిన్న ఆలయం, పెద్ద. రెండోది దీంట్లో ఉద్దేశం ఏంటంటే డబ్బులు లేక కాదు, ఆ కుటుంబానికి ఉన్నట్టు లింక్ అది. కాబట్టి ఒక చిన్న ఆలయం కడుతుంటాం, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. భారతి గారి ట్రస్ట్, రాజశేఖర్ గారి ఏదో ట్రస్ట్ నుంచి వ్యక్తిగతంగా కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవడం. ఏదో సందర్భంలో ఆయనకు ఇంకొక అలవాటు కూడా ఉంది. మనం ఒక గుడికి 10 రూపాయలు సహాయం అంటామా, లేకపోతే ఉండిలో కానుకలు చేశారు కదా. చేసిన తర్వాత ఏదో సందర్భంలో వెసులుబాటు ఆ గుడికి వస్తాడు ఆయన. ఆ టైం ఏదే ఒక సహాయం మనం చేస్తే ఆ సహాయం చేసినప్పుడు ఆ గుడికి వెళ్ళి నేను చేసిన సహాయము ఎలాంటిది అని, బాగుందా లేదు చూసి ఇంకేదైనా చేయాలనుకుంటే చేసే తత్వం అయింది. వయసు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కానీ ఒక లక్షణం ఏంటంటే వారికి ఎవరికైనా సహాయం చేస్తే ఖచ్చితంగా సహాయం చేస్తారు. చేసిన తర్వాత ఆ సహాయం పొందినటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది, ఇంకా ఏమైనా మనం చేయాలని చూస్తే, అంటే గుడైనా బడైనా ఆ కుటుంబానికి ఉన్న అలవాటు అది. ఉదాహరణకు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి నిన్న జరిగింది కదా, ఎప్పుడో వాళ్ళు సాయం చేస్తుంటారు దాని అభివృద్ధికి. అది ఎలా వాళ్ళు ఎప్పుడో వస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన సహాయంతో, దాతలు ఇచ్చిన సహాయంతో మంచి వ్యవస్థ నడుస్తుంది, ఒకసారి చూసిపోకూడదా అంటారు. చాలా గౌరవంగా సమయం వచ్చినప్పుడు వచ్చిపోతుంటాడు. ఎప్పుడు కమిట్మెంట్, ఆ గుడి నిర్మాణం కమిట్మెంట్. కాబట్టి ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత జగన్ గారు లేదా భారతి గారు ఇద్దరిలో ఎవరో ఒకరు వారు సహాయం చేయడం, చేసిన సహాయం ఎలా అమలవుతుందో చూసి మరింత సపోర్ట్ ఇవ్వడం అనేది వాళ్ళ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత. నీకు పులివెందుల్లో ఏ గుడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి సహాయం పొందని అభివృద్ధిలో సహాయం పాత్ర లేని, కాంట్రిబ్యూషన్ లేని గుడి కానీ, కాంట్రిబ్యూషన్ లేని చర్చి కానీ ఏవి ఉండవు. అందరికి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయడంలో ఆ కుటుంబం చాలా గొప్పది. చాలా మంది అంటుంటారు కదా రెహమాన్ గారు, ఎందుకు ప్రతిసారి జగన్ గారు గెలిచిపోతుంటాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఓటమి లేదు. రీజన్ ఒకటే, వాళ్ళు అన్ని కుటుంబాలతో అసోసియేట్ ఉంటారు. వైద్య పరంగా, విద్య పరంగా, దానం పరంగా, సాయం పరంగా. ఎన్ని వ్యవస్థలు నడుపుతున్నారు. వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మెమోరియల్ స్కూల్ భారతి గారు 2500 మంది పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం, యూనిఫామ్, భోజనం ఇవన్నీ స్కూల్లో పెడుతుంది. 2500 పిల్లలు ఉన్నారు ఆ స్కూల్లో ఉచితంగా. గవర్నమెంట్ స్కూల్ దీంట్లో నడుస్తుంది. రెండోది బదిలీదులు ఉంటారు, మానసిక వైకల్యం, వాళ్ళకు ఒక ప్రత్యేక స్కూల్ ఉంది, దాన్ని భారతి గారు చూస్తారు. రెండోది ఎల్వి ప్రసాద్ అండ్ రాజారెడ్డి గారి పేరుతో ఒక హై హాస్పిటల్ ఉంది. హెడ్ క్వార్టర్ లో ఉండేంత హై హాస్పిటల్ ఉంది. దాని 10 కోట్ల రూపాయలు ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చి నడుపుతున్నారు. మీరు పులివెందులో పోయినామంటే హెడ్ క్వార్టర్ లో విజయవాడ, విశాఖపట్నంలో ఉండే సమానమైన వైద్యం నడుస్తుంది ఉచితంగా. కంటి వైద్యం. మీకు వైద్యము, విద్య దేంట్లో అయినా సరే
వాళ్ళ కుటుంబ పాత్ర లేని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేని విద్య గాని, వైద్యం గాని పులివెందులో కనపడదు. అందుకే వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళతో అలా ఉంటారు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మన బుద్ధి పుట్టినట్టు మేము చెప్తే పోయినాడు. ఇది మీ పని అదేనా? జగన్ గారిని పూజ చేయించి మీ పని మీ పని కాదు కదా! కాబట్టి జగన్ గారి మీద ఏమి చేసినా విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్. ఒక బలహీనత. అక్కడి నుంచి వచ్చిన అవును. మాటలు తప్పకుండా ఆయన ఏదైనా నిష్టగా, నిజాయితీగా, పద్ధతిగానే చేస్తాడు తప్ప దొంగతిరుడుగా సమాజం మెప్పు కోసరం, లేదా మీ మెప్పు కోసరం, లేదా ఎవరి కోసం భయపడి చేసే తత్వం జగన్ గారిది కానీ, భారతి గారిది కానీ ఉండదు. రైట్. ఇంకా ఇంకొక అంశం అండి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో. పార్టీలో గతంలో పదవులు అనుభవించి ఆర్థికంగా బలపడి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయి తిరిగి ఇప్పుడు ఆ ప్రభుత్వ కూటమిలో వ్యతిరేకత ఉందనే కారణంతో తిరిగి సొంత పార్టీకి రావాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళని గుమ్మం వద్ద ఆపేస్తాను, అవసరమైతే మెట్టుతో కొడతానని చెప్పి ఆయన కొద్దిగా ఆగ్రహంగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇది పార్టీకి ఇలాంటి వ్యాఖ్యలు మంచిదా కాదా అంటే మీరేమంటారు? కేతిరెడ్డి గారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్. సరే ఒక పదం అటు ఇటు వాడుండొచ్చు పక్కన పెడితే, ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఏ వ్యాఖ్య అయినా చాలా అప్రోప్రియేట్ గా ఆప్ట్ గా ఉంది. ఎందుకు కేడర్ దాన్ని ఓన్ చేసుకుంటా ఉంది? ఎందుకంటే కేతిరెడ్డి గారు చెప్తున్న మాట వైసీపీలో అక్షర సత్యం. అన్ని పార్టీలో ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు అనుభవించడం, పవర్ పోయిన మరుసటి వెళ్ళిపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ గానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కీలక పాత్ర వహించే వాళ్ళు అప్పట్లో చాలా ముఖాలు ఇప్పుడు కనపట్లేదు. అవునండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారంటారని చర్చ నడుస్తా ఉంది. ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు. అధికారంలో ఓడిపోయిన తర్వాత రెండు రకాలు ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోవడం, బ్యాగులు సర్దుకోవడం, సేఫ్ సైడ్ వెళ్ళిపోవడం. ఇంకొంతమంది వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం. అంటే నేనేమన్ను మీరేమంటే ప్రశాంతంగా ఉండడం. తర్వాత ఇలాంటి వాళ్ళు ప్రమాదం కదా, నష్టం కదా, పార్టీకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు కదా. పవర్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేసి పవర్ పాయింట్ సర్దుకోవడం, లేకపోతే కామ్ అయిపోవడం. ఈ రెండు ద్రోహం చేసినట్టు అవుతుంది పార్టీకి. అయితే 20 నెలలు అయింది. ఇప్పుడు 60 నెలల ప్రభుత్వంలో 20 నెలలు అయిపోయింది, 1/3 అయిపోయింది. కానీ ఒకటి నిజం, 29 ఎన్నికల్లో జగన్ గారు గెలుస్తారా గెలవరా కాలం నిర్ణయిస్తుంది. కానీ గెలుస్తారని నమ్మకం అయితే అందులోకి వచ్చేసింది. నమ్మకం అయితే వచ్చేసింది. కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ కట్ చెప్పేయడం మొదలెడుతున్నారు. కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. వెళ్ళిపోయిన 14 ఇప్పుడు రిజల్ట్స్ 4వ తేదీ రిజల్ట్స్ సాయంత్రం 5 గంటలకే జంప్ అయిపోయిన వాళ్ళు, భయపడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ వస్తారంట, మళ్ళీ ఆ పాత్ర పోషిస్తారంట. నేను వ్యక్తుల పేర్లు చెప్పను కానీ నేను స్వయంగా చాలా మంది చోట జగన్మోహన్ రెడ్డి గారు నా అనుభవం చెప్తాను. టీవీ డిబేట్లు ఎక్కువ పాల్గొంటుంటాం కదా. కూర్చున్నప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు సర్వం జగనే అని మాట్లాడిన పెద్ద మనుషులు కొంతమంది మొదటి 6 నెలలు నుంచి 10 నెలల వరకు రెహమాన్ గారు నాతో మాట్లాడారు, జగన్ మారడండి, గెలవడండి, అయినా చేసినారు, ఇంకా మీరు కూడా అనవసరంగా కొంత టోన్ అట్లా వినిపిస్తుంటారు కదా, అనవసరం ఆయన నమ్ముకోవద్దండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ 20 నెలల తర్వాత పోతే మాకు జగన్ చాలా అనుబంధం ఉందండి, మళ్ళీ జగన్ మామూలుడు కాదని మాట్లాడు. నాతోనే నా అనుభవాలు ఉన్నాయి. ఒక అనలిస్ట్ గా నాకే అనుభవం ఉంటే కేతిరెడ్డి గారికి ఎన్ని ఉంటాయి? అవునవును, అంతే కదా. నేను చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ జగన్ ని తిట్టిన వాళ్ళు ఉన్నారు నాతోనే. అంటే జగన్ మారడు, ఇంకా ఓడిపోతాడు, ఇంక గెలవడం, ఇంకా అయ్యే పని కాదు, సర్దుకోవడం బెటర్ అని చెప్పిన వాళ్ళు 10 నెలల తర్వాత అదే నోర్లు. నేను అడిగా, మొన్నేమో జగన్ మారడన్నారు అంటే, అట్లేం కాదు మారాలని అన్నాము. ఇప్పుడు ఆ పార్టీకి డైరెక్ట్ గా అసోసియేషన్ కానీ ఒక అనలిస్ట్ గా ఉండి నాతోనే మాట్లాడి కేతిరెడ్డి గారికి ఇంకెన్ని అనుభవాలు ఉంటాయి. కానీ కేతిరెడ్డి గారు చాలా విషయాల్లో ఎందుకు ఉంటారంటే ఆయన ధర్మవరం గుడ్ మార్నింగ్ పేరుతో ప్రతి ఇంటిని టచ్ చేసేసినాడు. ఆ బాధ ఏంటో ఆయన బాధ ఏంటో తెలుసు. ఓడిపోయిన ధరకు కలత చెందాడు. ఎందుకంటే నేను ఇంత బాగా చేసి ఓడిపోయింది, కలత చెందినాడు, బాధపడ్డాడు. మరుసటి రోజు నుంచి కూడా చచ్చినా బతికినా జగనే అన్నాడు. అలాంటి వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళు కనపడితే కోపం రాకుండా ఏమవుతుంది? ధర్మవరం ధర్మవరంలో కేతిరెడ్డి గారికి ఏ కోపం వచ్చిందో ఆ కోపం జగన్ గారికి కూడా రావాలి. జగన్ గారు కూడా దాన్ని గుర్తించాలి. ఆయన చెప్పింది జగన్ గారికి. ఆయన నియోజకవర్గం ఒకటి ఉంది, కేతిరెడ్డి గారు నా నియోజకవర్గంలో గడప దాటును కొడతానని చెప్పినాడు కదా, ఆయన నియోజకవర్గం కొడతాడు, జిల్లా రాష్ట్రం ఊడి కొట్టాలి. ఇది కదా పంచాయతీ. కాబట్టి కేతిరెడ్డి గారి ఆగ్రహం డైరెక్ట్ గా జగన్ గారికి కూడా ఉండాలి. లేకపోతే కష్టకాలంలో మీతో ఉన్న వాళ్ళు వదిలేసి కొత్తగా వచ్చిన షో చేసే వాళ్ళని తీసుకుంటే కష్టపడేవాడికి విలువ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉండాలి. కేతిరెడ్డి గారు యాప్ట్ గా మాట్లాడి పదజాలాలు పక్కన పెడితే ఆప్ట్ గా మాట్లాడారు.
ఆయన ఎంత ఆవేదనతో ఉన్నాడో, ఎంత కరుగ్గా ఉన్నాడో, జగన్ గారు కూడా అంతే కరుగ్గా ఉంటే వారికి వాళ్ళ పార్టీకి మంచిది. రైట్ సార్.